వాలంటరీ వ్యవస్థ వల్ల వైసీపీ కొంప మునిగిందని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా రాంపూర్లో వైసీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు తమకు దూరం ఏర్పడిందని, ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వస్తే వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. వైఎస్ జగన్ ఈ హామీని అమలు చేయకపోతే తన నియోజకవర్గంలో 2.0 వ్యవస్థను తానే అమలు చేస్తానని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వాలంటరీ వ్యవస్థనే పక్కన పెట్టే తప్ప కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరగదని చెప్తున్నా. ఆ వ్యవస్థ పోవాలి. మనకు రావాల్సింది కార్యకర్తలు, నాయకులు. వీళ్ళుంటేనే ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టాలంటే ముందు పిల్లర్లు ఉండాలా, బేస్పాఠం ఉండాలా. ఇది లేదే ఆ వాలంటీర్లు తీసుకొచ్చి మన కొంపలు ముంచేసినారు. నిజంగా చెప్పాలంటే లేకపోతే మన పార్టీ అధికారంలో ఉండేదే మన నాయకుల కార్యకర్తల అసంతృప్తిలోనే చాలా మంది ఈసారి కూడా ముందుకు రాలేకపోయారు. కానీ మా మీద ప్రేమాభిమానం ఉంది కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న గారికి జిల్లా అధ్యక్షుడు చెప్పాల్సిన అవసరం ఎంతైంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మీటింగ్లు పెడతారు. ఏమి ఇబ్బంది అనేది ఆయన దృష్టికి తీసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. 2.0 అనేది పెట్టారు, అది అమలు జరగాల్సిందే. జరగకపోతే కూడా నా నియోజకవర్గంలో నేనంటే అమలు చేస్తాను తప్పకుండా. మనం ఏం కావాలంటే చేసుకోవడం, ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పట్టుకుపోతే నేనే చూసుకుంటాను. ఆ పార్టీలో అవసరం లేదు కాబట్టి తప్పకుండా నేను ఒకటే కోరేది, నా నియోజకవర్గం ప్రజలైనా రాష్ట్ర నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు తప్పకుండా న్యాయం జరగాల్సింది కాబట్టి